గెలవాలి, నిజం తేలాలి అన్నారు. మరి న్యాయం గెలవాలి, నిజం తేలాలి అని అంటే సిబిఐ ఇదే చెప్తా ఉంది, సిట్ ఇదే చెప్తా ఉంది, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఇదే చెప్తా ఉంది. అదేవిధంగా ఎవరు ప్రజానీకాన్ని అడిగినా కానీ ఇదే ఆరోపణలు ఉన్నాయి. మరి అంతమంది అందరూ కూడా ఇటువైపు చూపిస్తుంటే కాదు కాదు మాకు సంబంధం లేదు అని అంటే ఎలా? మరి న్యాయం గెలవాలి, నిజం తేలాలి అంటే న్యాయం అనేటువంటిది ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి దాంట్లో అన్ని రకాల ఆధారాలతో ఈరోజు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి దాని స్పష్టత ఇవ్వాలి. మరి ఇందుట్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఒక అడుగు ముందుకి వేసింది. ఆ అడుగు ఎలాంటి అడుగు అని అంటే ఈ కేసులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్. మరి చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ బాబాయ్ అయినప్పుడు, చంపినటువంటి వ్యక్తి వాళ్ళ బంధువు అయినప్పుడు మరి వాళ్ళు ఎలా క్లీన్ చిట్ ఇస్తారు? సరే, క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు ఈ కన్నును పొడుచుకునిద్దా అని చెప్పని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. మరి సిబిఐ ఇప్పుడు ఈ కన్నును పొడిచింది అని చెప్తున్నారు. మరి పొడిచింది అని చెప్పిన తర్వాత కూడా కాదు, ఇది సిబిఐ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పు అని ఎలా దాన్ని కౌంటర్ చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి అమాయకుడు, సిబిఐ విచారణ అంతా తప్పుగా జరుగుతూ ఉంది, ఈ కేసులో వైఎస్ సునీత ప్రమేయం ఉందని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపించడం నిజంగా ఈ కేసులో ఎందుకో ఏదో నిజాన్ని దాపెట్టేటువంటి ప్రయత్నం, ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నంలో ఇన్ని తప్పులు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే సొంత చెల్లెల వైఎస్ సునీత, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి, మరి ఆయన చంపివేస్తే వాళ్ళ కుమార్తె పోరాడుతూ ఉంటే సొంత అన్న ఎవరిని కాపాడాలి? ఎవరిని కాపాడాల్సిన అవసరం ఉంది? ఎవరి వైపు నిలబడాల్సిన అవసరం ఉంది? ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది? కానీ మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, కాపాడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకి అడ్డు తగలకుండా ఉంటే, చివరికి తన మీద ఆరోపణలు చేయకుండా ఉంటే ఈ కేసు ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎంటైర్ పార్టీ దీనికి చర్చకి, ఈ అంశానికి, ఈ ఆరోపణలకి, విమర్శలకి వారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళే కల్పించుకున్నారు. ఇది ఎవరూ కూడా కల్పించలేదు. వాళ్ళు ఈ కేసులో అవినాష్ రెడ్డిని పూర్తిగా వాళ్ళు నిర్దోషిగా నమ్మితే కాదు కదా, భాస్కర్ రెడ్డిని నిర్దోషిగా వాళ్ళు కాదు కదా నమ్మాల్సింది. సిబిఐ విచారణ అయిన తర్వాత సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే ఇది కరెక్ట్ అనాలి. అంతేగాని విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయటం నిజంగా ఈ కేసుకి కొత్త మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఎవరైతే టీడీపీ ఇప్పుడు బలమైనటువంటి ఆరోపణ చేస్తుంది, ఎవరైతే లోకేష్ దీనిపైన చాలా ఘాటుగా కామెంట్ చేశారు. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి రారాసుర రక్త చరిత్ర అని చెప్పారు, మరి మేము చంపామని చెప్పారు. మరి ఇప్పుడు అందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు మీరు చంపారనేటువంటి వచ్చిన తర్వాత దీనికి మరి మీరేం చెప్తారు? దీనికి మీరేమి కౌంటర్ చేస్తారు? దీన్ని మీరేం సమాధానం చెప్తారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. మరి రాజకీయంగా చూసినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా కీలకమైనటువంటివి. ఎందుకు కీలకమైనటువంటివి అని అంటే, ఇప్పటివరకు అంటే వారి మీద, టీడీపీ మీదే ఆరోపణలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళే ఈ చంపేశారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళు నలుగురు గొడ్డలు తీసుకొని పోయి నరికి చంపారని చెప్పిన తర్వాత, దాని మీద పెద్ద కథనాలు రన్ చేసిన తర్వాత, ఈరోజు వాళ్ళు కాదు మీ ఎంపీ, మీ సొంత తమ్ముడో లేకపోతే సొంత బాబా, మీ బంధువులు చంపారని వచ్చినప్పుడు దీని మీద మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎలా కౌంటర్ చేసుకునేది? ఎలా దానికి సమాధానం చెప్పిద్ది? ఇది రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కుటుంబ బాంధవ్యాలు లేదా కుటుంబ బంధుత్వాలు, రాజకీయాల ముడిపడి ఉన్నటువంటి సందర్భంలో ఈ కేసులో జరిగినటువంటి హత్య విషయంలో, దారుణమైనటువంటి హత్య, మామూలు హత్య కాదు ఇది. మరి అటువంటి హత్య విషయంలో ఈరోజు అందరూ కూడా ఈరోజు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి దీని వెనక ఇంకెవరున్నారనేటువంటి ఆరోపణలు చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కేసుని అనేక కోణాల్లో అనేక రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఎవరైతే సునీల్ కుమార్ యాదవ్, అంటే ఈ కేసుకి ఎంతమంది ఎన్ని రకాలుగా దీన్ని చేంజ్ చేశారు అనేటువంటి దాంట్లో చూస్తే ఈ కేసులో అంటే అనేక ఆరోపణలు, గుండెపోటు అని మొదలైనటువంటి ఇది గుండెపోటు అయిపోయింది, రక్తపు వాంతులతో చనిపోయారనేటువంటిది అయిపోయింది. తర్వాత ఆయన
పైన బాత్రూంలో పైన పొడుచుకొని చనిపోయారనేటువంటిది అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు 1000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీల్లో చంపేశారని చెప్పారు. తర్వాత గోల్డ్ ఏదో డైమండ్స్ వ్యాపారంలో వివాదాలు వచ్చి వేరే ఎవరో చంపేశారని చెప్పారు. తర్వాత రెండో భార్యను చేసుకుంటే కుటుంబంలో ఆర్థిక వివాదాలతో వైఎస్ సునీత చంపించిందని చెప్పారు. చివరికి సునీల్ యాదవ్ మళ్ళీ తల్లిని వేధిస్తుంటే సునీల్ యాదవ్ చంపేశాడని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా అసలు వాస్తవానికి సంబంధం లేకుండా అనేక రకాలుగా ఈ కేసులో అనేక మలుపులు తిప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. ఈరోజు వారి అరెస్టు అనేటువంటి దాని తర్వాత అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, పులివెందుల ప్రజానీకం కావచ్చు, కడప ప్రజానీకం కావచ్చు, అసలు దీనికి ఏం చెప్తారు అంటే ఇన్ని టర్నింగ్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంటు నిజం కాదు అని అంటే దస్తగిరి మీద చంపినటువంటి వాళ్ళలో ఒకడు ఉన్నాడు. మరి ఇప్పుడు డబ్బులు ఎవరైతే 1,40,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరికినాయి, ఆ డబ్బులు ఎవరిచ్చారు? మరి శివశంకర్ రెడ్డి ఇచ్చారని చెప్తున్నారు. మరి శివశంకర్ రెడ్డి సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు దస్తగిరినో లేకపోతే సునీల్ కుమార్నో లేకపోతే ఇంకొకరినో మీరు ఎవరు కూడా పేర్లు చెప్పొద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్గా సెటిల్ చేసింది ఎవరు? మరి శివశంకర్ రెడ్డో లేకపోతే భాస్కర్ రెడ్డి వాళ్ళే కదా. మరి వాళ్ళ మీద పోలీసులు సైతం సిబిఐ మీద కేసులు పెట్టింది ఎవరు? వాళ్ళు చెప్తేనే పెట్టారు కదా. మరి ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి.